నమస్తే. ప్రైమ్ 9 అధికార కార్యక్రమానికి స్వాగతం. నేటి కార్యక్రమంలో స్వర్ణాంధ్రప్రదేశ్ 2047కు సంబంధించిన చర్చని ఈ కార్యక్రమాన్ని నేటి చర్చించబోతున్నాం. సంపద, ఆరోగ్యం, సంతోషం అనే దాని మీద డాక్యుమెంట్ మీద నేడు చర్చించడానికి మన స్టూడియోలో డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ డీజీపీ, ఏపీ బీఎస్పీ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే వందన్ కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ నాయకులు, రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ జిహెచ్ఎంసీ. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047కు సంబంధించిన డాక్యుమెంట్కి సంబంధించిన వివరాల్ని మన పూర్ణచంద్ర గారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, సంపద, ఆరోగ్యం, సంతోషానికి సంబంధించిన నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి 4వసారి చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా దాదాపు 22-23 సంవత్సరాల కిందటనే 2020 అనే ఒక డాక్యుమెంట్ని తీసుకొచ్చిన డాక్యుమెంటరీని. దాని ఫలితాలు ఏందో ఎవరికి తెలియదు, కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత 2047 డాక్యుమెంటరీని సృష్టించి దాని మీద చాలా సీరియస్గా చర్చిస్తున్నారు. ఇది బహుజనులకు ఏమైనా ఉపయోగపడుతుంటారా ఆంధ్రప్రదేశ్లో? సూర్యారావు గారు, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ ఫర్ దిస్ డిబేట్. ఈ రోజున మనం ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయినాక విజన్ 2047 డాక్యుమెంట్, దాన్నే స్వర్ణాంధ్ర ఎట్ 2047 అనే డాక్యుమెంట్ని ఆయన రిలీజ్ చేశారు. అసెంబ్లీలో పెద్ద ఎత్తున దాని గురించి మాట్లాడారు. ఆయన భాషలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ అంతటా సంపద, ఆరోగ్యం, సంతోషం ఆనాటికి నిండుద్దనేది ఆయన ఉద్దేశం. అదే కాకుండా ఈయన ఇదేం కొత్త కాదు. ఇంతకుముందు విజన్ 2020 డాక్యుమెంట్ కూడా అదే పద్ధతిలో ఆయన రూపొందించారు. అది ఏమైందో ఎవరికి ఏం తెలియదు. ఇది అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ స్వర్ణాంధ్ర 2047 అనేది కులాంధ్రప్రదేశ్లో సాధ్యమవుతుందా? ఆంధ్రప్రదేశ్ ఈ రోజున 2 కులాలు ఎమ్మెల్యేలతో ఈ అసెంబ్లీ అంతా నిండిపోయింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 2902 మంది ఎమ్మెల్యేలు ఎన్నికైతే గత 16 ఎన్నికల్లో 1207 మంది రెడ్లు, కమ్మలే ఎమ్మెల్యేలు అయ్యారు. సగానికి పైగా ఉన్నటువంటి బీసీలు కేవలం 498 మంది, అంటే 500 మంది ఎమ్మెల్యేలు కూడా గాలే. అంటే దీన్ని బట్టి ఈ అసెంబ్లీలో ఎవరిదైతే బలం ఉంటుందో వాళ్ళకి స్వర్ణాంధ్రప్రదేశ్, కానీ వాళ్ళ స్వర్ణాంధ్రప్రదేశ్, అంతేగాని బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల స్వర్ణాంధ్రప్రదేశ్ కానే కాదు. ఈ ఆంధ్రప్రదేశ్ కులాంధ్రప్రదేశ్. ఈ 2 కులాల ఏలుబడిలో ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ ముస్లింలు చాలా వెనకబడి ఉన్నారనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. అయితే ఎందుకు ఇటువంటి డాక్యుమెంట్స్ తీసుకొస్తారు, ఏ రకంగా ఎందుకు చేస్తారంటే మనం చెప్పక్కర్లే, రాజకీయాల్లో ప్రచారమే ముఖ్యం. ఆయన గురజాడ అప్పారావు గారు చెప్పారు, వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టబోయి. ఇదే గురజాడ మాటల్నే చంద్రబాబు గారికి ఈరోజు చెప్తున్నాం. ఈ వట్టి మాటలు కట్టి పెట్టండి, రాష్ట్రానికి మేలు చేయండి, పర్మనెంట్గా ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు పనిచేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మీరేమన్నారు మీ విజన్ డాక్యుమెంట్లో? ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ అని చెప్తున్నారు. 1 ఎంటర్ప్రెన్యూర్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ అంటే ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉంటాడు అని ఈ 2047 విజన్ డాక్యుమెంట్లో ఇస్తున్నారు. మరి అది జరిగే పరిస్థితి ఉందా? ఈ రోజున దేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, కుబేర్లు పెరిగిపోతున్నారు, పేదలు మరింత పేదలవుతున్నారు. మీకు ఎగ్జాంపుల్ చూడండి, ప్రపంచ కుబేరుల్లో భారతదేశానికి మొదటి స్థానం. ఇది బ్రిటిష్ రాజ్యం పోయి ఇప్పుడు బిలియనీర్స్ రాజ్యమైంది. డాలర్ బిలియనీర్లు అంటే ఒక్కొక్క బిలియనీరు 8400 కోట్ల రూపాయలటువంటి విలువైనటువంటి సంపదను కలిగి ఉంటాడు. అంటే ఒక్కొక్క బిలియనీరు. అట్లాంటి బిలియనీర్లు 1991లో ఒకడు ఉన్నాడు. 2011లో 52 మంది కుబేర్లు తయారయ్యారు. 2023లో 167 మంది కుబేర్లు. ఈ 167 మంది కుబేర్ల యొక్క ఇన్కమ్ ఎంత అంటే భారతదేశం మొత్తం ఇన్కంలో 3వ వంతు. అంటే మనది $3.5 ట్రిలియన్ ఎకానమీ ఈ రోజున. అందులో 1/3 ఈ 167 మందిదే. అంటే ఈ విజన్ 2047 భారతదేశానికైనా
లేకపోతే ఆంధ్రప్రదేశ్కైనా ఈ బిలియనీర్స్ది విజన్ ఇది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు లేకపోతే పేదలకు సంబంధించిన విజన్ కాదు. కావాలంటే ఇది చూసుకోండి, ఇది ఒక కింది 50% ప్రజలు ఎవరైతే 140 కోట్ల జనాభా భారతదేశ జనాభాలో కింద 50% అంటే ఉండేది ఎవరు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలే కదా. వాళ్ళకున్న భూమి 3.8%. అంటే మిగిలిన వాళ్ళందరిది కలిపితే 96%. అది నిజమే అన్నట్టు ఎడవెల్లి ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఈ ఎడవెల్లి గ్రామంలో 120 దళిత కుటుంబాలకి, అంటే ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు అక్కడ. ఈ 120 కుటుంబాలకి 50 సంవత్సరాల క్రితం ఆనాడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆ పాలసీలో భాగంగా ఒక సొసైటీ ఏర్పాటు చేసి 416 ఎకరాలు ఇచ్చారు. ఈ చంద్రబాబు నాయుడు మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు జరిగింది ఏంటంటే ఈ సొసైటీని రద్దు చేయటం జరిగింది. దాని మీద ఎడవల్లి దళితులందరూ గగ్గోలు పెడితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో మీ 120 కుటుంబాలకి నేను పట్టాలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చాడు. సో ప్రజలు అతన్ని ఎన్నుకున్నాక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏం జరిగిందంటే ఆ భూమిని వీళ్ళకి ఇవ్వకుండా మినరల్ కార్పొరేషన్కి ఇచ్చేశారు. ఈ మినరల్స్ డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళు ఎవరికి ఇస్తారు? వాళ్ళు ఇచ్చేది ఎవరికి? బీసీలకు ఏమన్నా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ ఎవరైనా మైన్స్ చేయగలిగినటువంటి సత్తా ఉందా? ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త తయారు చేస్తానన్నటువంటి చంద్రబాబు ఈ రోజున ఈ 416 ఎకరాల్లో 7,600 కోట్ల విలువైనటువంటి ఖనిజాలు ఉన్నాయి. గ్రానైట్ ఉంది. ఆ గ్రానైట్ని తీయటానికి ఒక దళిత ఆఫీసర్ ఆధ్వర్యంలో, ఒక మంచి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక కంపెనీని ఏర్పాటు చేసి ఈ 120 కుటుంబాలని భాగస్వాములుగా చేసి ప్రభుత్వం భాగస్వాములుగా చేసుకుని వాళ్ళకి తగినంత పారిశ్రామికవేత్తలుగా ఎదగటానికి అవకాశం ఏమిటే కాకుండా జీవనోపాధి పోకుండా చూసుకుంటేనే ఇంకో పక్క రాష్ట్రానికి ఆదాయం తేవచ్చు. 7,600 కోట్లు కనీసం 4-5 వేల కోట్ల రూపాయలటువంటి ఆదాయం ఈ రోజున తేవచ్చు. అమరావతి మన పోలవరం కట్టాలంటే ఈ బడ్జెట్లో 5,000 కోట్లు అన్నారు. 5,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు అమరావతి రాజధాని బాగు చేయటానికి ఆ చంద్రబాబు ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలని సేకరించింది అప్పుల రూపంలో. ఈ 33,000 ఎకరాలని వాళ్ళు అక్కడ ఆ ఏరియాలో పంట భూములు తీసుకుని రాజధానిని డెవలప్ చేయడానికి, ఆ రాజధానిని డెవలప్ చేస్తే వచ్చేవేమిటి? పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, ఈ బిలియనీర్సే వస్తారు అక్కడికి. వేరే వాళ్ళు ఎవరు వస్తారు? పేదలకు ఏమన్నా అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తారా? ఇవ్వరు కదా. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, అధికారులు, ఉద్యోగస్తులకి ఉండటానికి అవకాశం ఇస్తారు. ఇంక అందులో ఇంకెవరు ఉంటారు? ఓన్లీ మనం హైటెక్ సిటీ మాదిరిగా అదొక ఎస్సీజెడ్ మాదిరిగా డెవలప్ చేయడానికి 15,000 కోట్ల రూపాయలని అప్పులు తెచ్చి మరీ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కోతవేట దూరంలో ఉన్నటువంటి ఎడవల్లి, చిలకలూరిపేట పక్కన అమరావతికి దగ్గర రాజధాని వస్తే ప్రయోజనం ఏమైందండి ఎడవల్లి గ్రామ ప్రజలకి? దగ్గరలోనే చీఫ్ మినిస్టర్, సెక్రటేరియట్, చీఫ్ సెక్రటరీ ఇంతమంది ఉన్నా కానీ చూడండి 416 ఎకరాలని ప్రభుత్వం తీసుకుని మరి అక్కడ ఉన్నటువంటి కమ్మారెడ్డి మైనింగ్ చేసే వాళ్ళకి అప్పచెప్పటానికే కదా ఇదంతా. అక్కడున్న ఎమ్మెల్యే కానీ, అక్కడున్న ఎంపీ కానీ, చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కావచ్చు, మరి నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు కావచ్చు, వీళ్ళంతా వ్యాపారస్తులే. సిద్ధారాఘవే కావచ్చు, ప్రకాశం జిల్లాకు చెందిన ఆయన. ఈయన కాకపోతే రెడ్ల గవర్నమెంట్లో వస్తే ఒక రెడ్డి. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక 50 ఎకరాలు ఈ గ్రామం నుంచి ఆల్రెడీ అన్యాక్రాంతం చేసుకుని ఒక రవీంద్రనాథ్ బాబు అనే ఒక కమ్మాయన మైనింగ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి రాగానే ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయినాయి. అంటే వీళ్ళ మధ్య భూమి 50 ఎకరాలు మార్పిడి అయింది కానీ దళితుల దగ్గర ఉన్న భూమిని ఎలా గుంజుకుంటారండి? వాళ్ళకి ఎలా ఇస్తారు? అంటే మీరు నిజంగా చెప్పాలంటే దళితులకి ఎంటర్ప్రెన్యూర్షిప్ మేము తయారు చేస్తామని చెప్తున్నారు. చెప్పిన మాట తప్పినట్టే కదా. ఈ కులాంధ్రప్రదేశ్లో ఇది వీలవుతుందా? తర్వాత ఇంకొక మాట ఏమంటున్నారు? వరల్డ్ క్లాస్ ఇండస్ట్రియల్ పార్క్స్ చేస్తామంటున్నారు. వరల్డ్ క్లాస్ ఇండస్ట్రియల్ పార్కు ఎక్కడ చేస్తారు? మీరు ఎడవల్లిలోనే గ్రానైట్ వరల్డ్ క్లాస్ ఇండస్ట్రియల్ పార్క్ చేయొచ్చు కదా. గ్రానైట్ వివిధ రకాలైనటువంటి ఐటమ్స్ ఆ ప్రాంతంలోనే తయారు చేయొచ్చు కదా. మరి ఇవేమీ లేకుండా పేరుకు మాత్రం 2047 విజన్ డాక్యుమెంట్
అమల్లో మాత్రం దళితులు ఈ మాదిరిగా బలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదే కాకుండా ఇదే డాక్యుమెంట్లో ఏమంటున్నారు, $170 బిలియన్ ఎకానమీ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటున్నారు. దాన్ని 2047కి వచ్చేటప్పటికి $2.4 ట్రిలియన్ అవుతుంది అన్నారు. ఏ బేస్ మీద అవుతుందండి? అంటే ధనవంతులు మరింత ధనవంతులు అవుతారు. మీరు బీసీ ఎస్సీ ఎస్టీ ఇప్పుడు ఏడవల్లి దళితులు కనుక భూములు ఉన్నవాళ్ళు భూములు కోల్పోయారు. దళితులకి 3 ఎకరాల భూమి ఇవ్వమని చెప్పి దాన్ని ఒక పెద్ద డిమాండ్ ఉంటే ఉన్న 3 ఎకరాలు గుంజేసుకుంటున్నారు. ఇది ఎక్కడన్నా చోద్యం ఉందా? ఈ ప్రభుత్వాలు ప్రజల ప్రభుత్వాలా? కాదు, ఈ బిలియనీర్ల ప్రభుత్వాలు. అందుకనే మీకు కోట్లు పెరుగుతాయి. మీకు కోట్లు పెట్టడానికి వీలుగానే మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ చూడండి, పెర్ క్యాపిటా ఇన్కమ్ కూడా $3,200 ఇచ్చారు. అది $42,000 అవుతుందంట. అంటే చూడండి ఎంత, ఇది మన ఈనాడులో కూడా ప్రముఖంగా వచ్చింది. $3,200 తలసరి ఆదాయం ఉంది, అది $42,000. దాన్ని చదవంగానే ప్రజల్లో ఏమవుతుందంటే సంతోషం, ఆనందం, అంత ఆరోగ్యం, సంపద వచ్చేస్తుందండి చదవంగానే. చూడండి, ప్రతి వ్యక్తికి $3,200 అంటే $2,70,000 ఆదాయం ఉందండి. ఒక ఎడవల్లిలో దళితులకు ఉందా? లేకపోతే ఎక్కడైనా కానీ ఏ గ్రామంలో అయినా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి ఇంత ఆదాయం ఉందా? 2,70,000. ఒక స్టడీ ప్రకారం వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 1961-2012 దాని ప్రకారం చేసింది ఏంటంటే, బీసీలకి ముస్లింలకి 21,000 ఆదాయం, ఎస్సీలకి తలసరి ఆదాయం 19,000, ఎస్టీలకి 16,000. ఇప్పుడు ఈయన చంద్రబాబు గారి డాక్యుమెంట్లో 2047 సంవత్సరానికి $42,000 ఆదాయం వస్తుందంటే 35 లక్షల రూపాయలు సంపాదిస్తారట. మీరు సంపాదిస్తారు, అక్కడ ఉన్న రవీంద్రనాథ్ బాబు సంపాదిస్తాడు, లేకపోతే పెమ్మసాని చంద్రశేఖర్ సంపాదిస్తాడు, లేకపోతే లావు కృష్ణదేవరాయలు సంపాదిస్తాడు, సిద్ధారాఘవయ్య సంపాదిస్తాడు, మీరందరూ సంపాదిస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు సంపాదించేటువంటి అవకాశం ఎక్కడుంది? మీరు చూడండి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ ఆధ్వర్యంలో IHT సర్వే చేశారు 2011లో. ఇంతవరకు మన దేశంలో రిజర్వ్ బ్యాంకు అన్ని సర్వేలు చేస్తుంది, కానీ పెర్ క్యాపిటా ఇన్కమ్ ఏంటి అనేది చెప్తుంది. రీజియన్స్ వారీగా, స్టేట్స్ వారీగా చెప్తుంది, జిల్లాల వారీగా చెప్తుంది, దేశం మొత్తానికి చెప్తుంది. చాలా చాలా ఎకనామిక్ ఇండికేటర్స్ అన్నీ ఫాలో అవుతుంది. అది చాలా పెద్ద రిపోర్ట్, ఎవ్రీ ఇయర్ చేస్తుంది. చిత్రం ఏంటంటే, ఇక్కడ అర్బన్ ఏరియాస్ చేస్తారు, రూరల్ ఏరియాస్ కూడా చేస్తారు, కానీ కులాల వారీగా చేయరు. ఇప్పుడు వెనుకబడిన కులాలు ఏంటున్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కదా, వాళ్ళ కులాల వారీగా వాళ్ళు చేయరు. దానికోసం ఒక నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ ఆధ్వర్యంలో, అది గవర్నమెంట్ సంస్థే, వాళ్ళు సర్వే చేశారు 2011లో. చిత్రం ఏంటంటే 2011 తర్వాత ఈ ప్రభుత్వం మరి ఏమైందో తెలియదు, బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఇట్లాంటి సర్వేలు బంద్ పెట్టారు. మనకున్న ఆధారం ఏంటంటే 2011 సర్వే. ఇందాక మీకు చెప్పినట్టుగా ఎస్టీలకి 16,000 మాత్రమే తలసరి ఆదాయం ఆ సర్వే ప్రకారం, ఎస్సీలకు 19,000, బీసీలకు 21,000, ముస్లింలకు 20,000. ఇందాక నేను రెండు కలిపి 21,000 కింద మీకు చెప్పాను నేను. అందరికీ ఇప్పుడు మనం 2,70,000 తలసరి ఆదాయం ఈ రోజునుంది. అయితే RBI 23-24 లెక్కలు బట్టి మనం ఈ 16,000ని క్యాలిక్యులేట్ చేస్తే ఈ ప్రైసెస్ 23-24 కల్లా వాళ్ళ ఆదాయం 56,000 వచ్చింది. ఎస్టీలది, ఎస్సీలది 66,000 వచ్చింది. తర్వాత బీసీలకి 73,000, తర్వాత ముస్లింలకి 70,000 వచ్చింది. అంటే మీరు చూడండి, బాబు లెక్కల ప్రకారం తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్లో 2,70,000 అని చెప్పినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీలకి 56,000 నుంచి 70,000 లోపే, 73,000 లోపే ఉంది. అంటే దాదాపుగా 2 లక్షలు తక్కువ ఆదాయం ఉంది. ఈ డాక్యుమెంట్ ఎవరి కోసం? వీళ్ళ కోసం కదా, వీళ్ళే కదా మెజారిటీ పాపులేషన్, 85% ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కదా. వాళ్ళ డెవలప్మెంట్ కావాలా మీకు? బిలియనీర్స్ డెవలప్మెంట్ కావాలా? మీ డెవలప్మెంట్ కావాలా? ఇదే కనుక మనం చూసినట్టయితే దేశ స్థాయిలో ఈ రోజున అదానీ,
అంబానీ, జిందాల్, వీళ్ళు ఇట్లాంటి కుబేరులు మన దగ్గర 167 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2-3 రెడ్లు, ఒక కమ్మ, ఒక రాజు, ఒక వైశ్య కమ్యూనిటీ నుంచి ఉన్నారు. సరే, పేర్లు చెప్తే మనకి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వాటి జోలికి పోవట్లేదు నేను. బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ముస్లింలు ఎవరూ లేరనే దాన్ని ఈ రోజున మనం గమనించాలి. ఇది లేకపోవటం అంటే మేము కోట్లు కాలేదు, మాకు కోట్ల వేల కోట్లు లేవని మేము బాధపట్ల. ఇది ఒక ఇండికేటర్ అనమాట. ఎందుకు ఈ కులాలకే అంత సంపద చేకూరుతుందంటే ఈ కులాల వాళ్ళే అసెంబ్లీల్లో, పార్లమెంట్లో పెత్తనం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇది చేరుతుంది అనేది చాలా నిర్వివాదాంశం. దాన్ని ఎవరిని అడిగినా సరే దానికి ఒక పెద్ద రీసెర్చ్ కూడా అక్కర్లా. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారో చూడండి ఈ రోజున. ఇప్పుడు ఈయన వరల్డ్ క్లాస్ ఇండస్ట్రియల్ పార్క్ చేస్తా అన్నారు. మనకి వరల్డ్ క్లాస్ స్టీల్ ప్లాంట్ ఉంది, విశాఖ స్టీల్ ప్లాంట్. దళితుడైనటువంటి అమృతరావు ఆయన నిరాహార దీక్ష చేస్తే, అమరణ నిరాహార దీక్ష చేస్తే, ఆ రోజున ప్రభుత్వాన్ని అక్కడున్న ప్రజలందరూ మాకు కావాలని ఉద్యమాలు చేస్తే పోలీస్ కాల్పులు 32 మంది అమరులయ్యారు. తత్ఫలితంగా 1966లో ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ వరల్డ్ క్లాస్ స్టీల్ ప్లాంటే పెట్టారు. అక్కడి నుంచి వివిధ దేశాల నుంచి ఇంజనీర్స్ వచ్చి పనిచేస్తూ ఉంటారు. సో ఈ వరల్డ్ క్లాస్ 27,000 ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఈ ప్లాంట్. లాభాలు ఆర్జించింది. గవర్నమెంట్ చేసేటువంటి తప్పుడు నిర్ణయాల వలన, వాళ్ళు పై అధికారుల యొక్క తప్పుల వలన అది నష్టాల పాలైంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వాల వలన నష్టాలు వచ్చినాయి. ఈ నష్టాలు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద అటు జిందాల్, ఇటు అదానీ కనుబడింది. అదానీ ఆల్రెడీ ఇప్పటికే విశాఖపట్నంలో, విశాఖ జిల్లాలో ఉన్నటువంటి గంగవరం పోర్టు కబళించేశాడు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 10% వాటా ఉన్నటువంటి గవర్నమెంట్ వాటాని కేవలం 600 కోట్ల రూపాయలకే అమ్మేశాడు. ఈ రోజున గంగవరం పోర్టులో అసలు ఎవరు లేదు, మనకు వాటాయే లేదు. యాక్చువల్గా 30 సంవత్సరాలకి, అంటే వచ్చే 10-15 సంవత్సరాల్లో ఆ పోర్టు ప్రభుత్వ పరం కావాలి. ఈ ప్రభుత్వ పరం కావాల్సిన పోర్టుని అదానీల పరం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇదే కాదు, కృష్ణపట్నం పోర్టు కూడా అదానీల పరం చేశాడు. ఈ ప్రభుత్వం కూడా రామాయంపట్నం పోర్ట్ని, ఒంగోలు జిల్లాలో ఉన్నదాన్ని కూడా అదానీ పరం చేయడానికి కూడా చేయొచ్చు అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ రోజున గంగవరం పోర్టులో విశాఖ జిల్లాలో అదానీ పరం అయినాక అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎంప్లాయీస్ అందరినీ తీశారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వర్కర్స్ ఎవరు ఉండరు. 2,000 ఎకరాల స్థలం అతని అన్యాక్రాంతమైంది. కేవలం 6,000 కోట్ల రూపాయలకే అది ఇవ్వటం జరిగింది. ఒక ప్రభుత్వాధినేత ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకోకపోవడం వల్ల, తన సొంత లాభాన్నే చూసుకోవడం వల్ల ఒక పరిశ్రమ, ఒక పోర్ట్, ప్రభుత్వ పోర్టు వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది. అలానే 27,000 ఎకరాలు ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని కూడా కేవలం 20,000 కోట్ల రూపాయల అప్పు ఉందని చెప్పి దాన్ని అదానీలకి, జిందాల్కి అమ్ముతున్నారు. ఈ అదానీ జిందాల్ సంగతి చూస్తే మనం చూడాలి. ఈ సావిత్రి జిందాల్, మన సజ్జన్ జిందాల్ తల్లి, ఆ కుటుంబంలో ఒక బీజేపీ ఎంపీ కూడా ఉన్నాడు, ఆయన బ్రదరు సజ్జన్ జిందాల్. వీళ్ళకి దాదాపుగా 3.65 lakh crores సంపద ఉంది. అంటే దాదాపుగా 4 లక్షల కోట్ల సంపద. అదే అదానీకైతే 10 లక్షల కోట్ల సంపద ఉంది. ఈరోజు ఆంధ్రజ్యోతిలో కూడా రంగనాయకమ్మ గారు రాశారు, వీళ్ళకి ఎలా లంచాలు ఇస్తున్నారు కాదు, వీళ్ళకి ఎలా లాభాలు వస్తాయో చూడండి అని. ఆ ఎలా లాభాలు వస్తాయో చూడాలంటే విశాఖ స్టీల్ ప్లాంట్ని స్టడీ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ జిందాల్ యొక్క గొప్పతనం ఏంటంటే, కాదంబరి జత్వానీ కేసు అని చాలా పాపులర్, మీరు వినుంటారు. అందులో 3 IPS ఆఫీసర్ని, ఆ కేసులో సంబంధించి 3 IPS ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. ఇంకా మిగిలిన పోలీస్ అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ అక్రమంగా కాదంబరి జత్వానీని అరెస్ట్ చేశారని చెప్పి దానికి పాల్పడినటువంటి సివిలియన్స్ని కూడా అరెస్ట్ చేశారు. దీనికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం చర్య తీసుకోలే.
దీన్ని వెనకుండి నడిపి ఎవరి ప్రయోజనం కోసం అయితే ఈ కేసు జరిగిందో ఆ సజ్జన్ జిందాల్ మీద ఏ రకమైనటువంటి చర్య లేదు. ఎందుకంటే వీళ్ళు కుబేర్లు కదా, కుబేర్ల మీద ఎవరు యాక్షన్ తీసుకుంటారు? కేసులు ఉంటే లాభాలు ఉంటాయి, కుబేర్ల మీద కేసులు ఉంటే లాభాలు ఉంటాయి కాబట్టి తీసుకోకపోతే లాభం ఎక్కువ తీసుకున్న దానికన్నా. సరే, ఆ కేసులు ఏమైందో ఏందో అది దాని సంగతి తర్వాత. ఇప్పుడు అతని కన్నుబడింది ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద. అట్లానే అదాని ఈ రోజున చూసాం, చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి మీద. 1750 కోట్ల రూపాయలు అదాని జగన్మోహన్ రెడ్డికి ముడుపులు ఇచ్చారనేటువంటి ఆరోపణలు వచ్చినాయి. ఇక్కడి నుంచి కాదు, అమెరికా నుంచే వచ్చినాయి. అందువల్ల ఇటువంటి అదాని ఈ స్టీల్ ప్లాంట్ని కబళించడానికి ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ స్టీల్ ప్లాంట్ అప్పులు అనేటువంటి నెపం పెట్టారు. విశాఖ ఉక్కుకి ఎంత అండి అప్పులుంది? 20,000 కోట్లు. మరి జిందాల్కి 45,000 కోట్లు ఉంది జిందాల్ ఉక్కుకి. అలాగే వాళ్ళదే ఇంకో ఉక్కు ఉంది, జేఎస్డబ్ల్యూ ఉక్కు, 43,000 కోట్ల అప్పు ఉంది. టాటా మంచి పేరున్న సంస్థే, వీళ్ళలాంటి వాడు కాదనేటువంటి అభిప్రాయం మన అందరికి ఉంది, 83,000 కోట్ల అప్పు ఉంది. అలాగే సెయిల్, అది గవర్నమెంట్ సంస్థ, 41,000 కోట్ల అప్పు ఉంది. మరి ఈ వీళ్ళు ఈ అప్పుల్లో నడిపేటువంటి స్టీల్ ప్లాంట్ ఏదైతే జిందాల్ ఉందో, ఆయన అప్పుల్లో ఉన్న విశాఖ ఉక్కుని ఎట్లా లాభాల్లోకి తెస్తాడు చెప్పండి? ఆయన లాభాల్లోకి తేగలిగినప్పుడు మరి వ్యాపారస్తులైనట్టు, వ్యాపార అనుభవం ఉన్నటువంటి అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇటు చంద్రబాబు కావచ్చు, ఆ కుటుంబాలన్నీ కూడా వ్యాపారాల్లో మునిగితేలే కుటుంబాలు, వీటిని లాభాల్లోకి ఎందుకు తేవలేదో చెప్పండి. వీళ్ళేమంటే ఇందాక రంగనాయకం గారి ఆర్టికల్లో చెప్పినట్టుగానే లాభాలు ఎలా వస్తాయంటే, ఈ ఫ్యాక్టరీ స్టీల్ ప్లాంట్ మొత్తం విలువ 4 లక్షల కోట్లు. 20,000 కోట్లు ఉన్నాయని అమ్మితే 30,000 కోట్లు, 40,000 కోట్లు జిందాల్ కానీ అదాని కానీ ఇస్తారు. ఇది కొన్న మరుక్షణం వాళ్ళ సంపద 2-3 లక్షల కోట్లు పెరిగిపోతుంది ఇద్దరిది. సో మనం చూడంగానే అరే ఈయన నంబర్ 1 పొజిషన్కి వెళ్ళాడు, ఈయన చాలా గొప్పవాడు, తెలివిగా ఉన్నాడు అని యూత్ కూడా మనం ఇట్లా అవ్వాలి కదా, ఎందుకు గాలైపోతున్నటువంటి అభిప్రాయం అనేది ఏర్పడే పరిస్థితుల్లో వాళ్ళ యొక్క చరిత్రలు ఈ దీనిలో రాయటం జరుగుతుంది మీడియాలో. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పులకి వెనక్కి తిరిగి వస్తే, భారతదేశ ప్రభుత్వం గత 10 ఏళ్లలో మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినాక 1,405 లక్షల కోట్ల అప్పుల్ని 5 లక్షల కోట్ల అప్పుల్ని మాఫీ చేశారు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి. ఇదే స్టీల్ ప్లాంట్కి వచ్చేటప్పటికి 45,000 కోట్ల అప్పుల్ని మాఫీ చేశారు. భూషణ్ స్టీల్స్, అది జిందాల్కి సంబంధం ఉన్న స్టీలే, వాళ్ళే కొనుక్కున్నారు. నిప్పన్ రో ఎస్ఆర్ 45,000 కోట్ల అప్పుల్ని ప్రైవేటు వ్యక్తులకి రద్దు చేసినప్పుడు, విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉన్న 20,000 కోట్ల అప్పుల్ని రద్దు చేయమని చెప్పట్లా, దాన్ని డిఫర్ చేయమంటున్నారు, మొరటోరియం ఇమ్మంటున్నారు, కొన్నాళ్ళు ఆగమంటున్నారు. ఉచిత విద్యుత్ ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతి సంవత్సరం 100 కోట్ల ప్రతి నెల 100 కోట్ల ఖర్చు అవుతుంది విద్యుత్కి, దాన్ని డిఫర్ చేయమంటున్నారు, అంటే తర్వాత తీసుకోమంటున్నారు. ఇవన్నీ కూడా ఇంప్లిమెంటబుల్లే. తర్వాత ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఈ కంపెనీలన్నిటికీ కూడా ఐరన్ ఓర్, క్యాప్టివ్ ఐరన్ ఓర్ ఉంది. విశాఖకి ఇవ్వలే ఈ ప్రభుత్వం తన సొంత సంస్థకి ఐరన్ ఓర్ ఇవ్వదు, బయట సంస్థలకు ఐరన్ ఓర్ ఇస్తుంది, కోల్ ఇస్తుంది. ఏందండి అసలు ఈ అన్యాయం? ఇది ప్రజల కోసం ఉన్నాయా ఈ ప్రభుత్వాలు? ప్రైవేటు వ్యక్తుల కోసం, బిలియనర్ల కోసం ఉన్నాయా ఈ ప్రభుత్వాలు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను అనేది ఏంటంటే, ఈ రకంగా ప్రభుత్వాలు నడుస్తున్నాయి కాబట్టి ఈ రోజున స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ కనుక మనం చూసుకున్నట్టయితే, మనం వెనక్కిపోతే జన్మభూమి పథకం ఈయన చంద్రబాబు గారు పెట్టింది ఏమైంది? లేకపోతే శ్రమదానం ఏమైంది? ఇంతవరకు దాని అడ్రస్ తెలియదు, దానివల్ల లాభాలు తెలియదు. రోజుకో మాట, పూటకో ప్రచారం. ఈ రకంగా ప్రజల్ని మభ్యపెడుతున్నటువంటి ఈ ప్రభుత్వాల గురించి మనకు అర్థం కావాలి. ఈ ప్రభుత్వాలు చేసేవి 5 స్టార్ పాలిటిక్స్. అందుకని చెప్పి క్యాంపెయిన్లు చేస్తారు. ఈ 2047 స్వర్ణాంధ్ర అనేది ఒక క్యాంపెయిన్. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఇస్తూ ఉంటారు ఈ సలహాలు. అలానే వీళ్ళు తీసుకునే నినాదాలు ప్రజల్ని మభ్యపెట్టడానికి అభివృద్ధి అని, సంక్షేమం అని, లేకపోతే మతం అని, ప్రాంతీయవాద నినాదాలతో ప్రజల్ని మోసపుచ్చేటువంటి పొలిటీషియన్స్ ఉన్నారు. వీళ్ళకు వత్తాసుగా
పార్టీలకు, ఛానల్స్, పత్రికలు, సోషల్ మీడియా ఈ రకంగా ప్రజల్ని ఈ 5 స్టార్ పాలిటిక్స్లో మోసం చేసేటువంటి ప్రక్రియలో భాగంగానే ఈ రోజున చంద్రబాబు ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ తెచ్చిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే ఓకే థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు. ఇప్పుడు మరో గెస్ట్ వందన్ కుమార్ గారు మీరు చెప్పండి. ఇప్పటివరకు పూర్ణచంద్ర గారు చెప్పినట్టు 4వసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత 2047 విజన్ డాక్యుమెంటరీ తీసుకొస్తున్నాడు. అంతకుముందు గతంలో సెకండ్ టైం చీఫ్ మినిస్టర్ అయినప్పుడు 2020 తీసుకొచ్చినాడు. అది ఏమైందో కూడా జనాలకు తెలియదు, ఎవరికి తెలియదు, ఇంటలెక్చువల్ మేధావులకు కూడా తెలియదు అదేమైందో. మళ్ళీ అగైన్ ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 2047 డాక్యుమెంట్ మీద ఇప్పటిదాకా పూర్ణచంద్ర గారు చాలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినారు. మీరేమంటారు ఆ విషయంలో, ఈ 2047 డాక్యుమెంటరీ విషయంలో? 2047 డాక్యుమెంటు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తీసుకొచ్చిన దానికి బేసు 2020 విజన్ 2020. ఎందుకంటే ఆ 2020 అనేది అప్పుడు ఆ భాగంగా దాంట్లో ఆయన ఫస్ట్ 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు వెంటనే ఏం చేశారంటే ప్రజలని ఎన్టీఆర్ యొక్క మేనియా నుంచి బయటపడేందుకు ఆయన తక్షణమే ఏం చేశారంటే ప్రజల వద్దకు పాలన అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాడు ముందుగా. ఆ తర్వాత దాంట్లోనే శ్రమదాన కార్యక్రమాన్ని ఇంక్లూడ్ చేశాడు. తర్వాత దాన్ని ఏం చేశాడు, జన్మభూమి కార్యక్రమం కింద మార్చాడు. ఈ కార్యక్రమాలన్నింటినీ బేస్ చేసుకొని వీటినన్నింటినీ క్రోడీకరిస్తూ ఆయన ఏం చేశాడు, ప్రజలు ఇంకొంచెం ముందుగా ఆలోచించడం కోసం అనే పేరు మీద విజన్ 2020 అని, అంటే నేను ఇప్పుడు ఏం చేయట్లేదు 20 సంవత్సరాల్లో ఏదో చేస్తాను కాబట్టి మీరందరూ 20 ఇయర్స్లో మీరు చాలా పెద్దవాళ్ళు అయిపోతారు మనం అంతా. అంటే ఆయన కొన్ని టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది, ఆయన కొంత టెక్నికల్ పదాలు వాడుకుంటాడు ఆయన. ఇది కన్సల్టెంట్ల ద్వారా ఆయన చుట్టూ ఉన్నటువంటి కన్సల్టెంట్స్ ఉంటారు ఎక్కువగా, లేకపోతే ఆయన చుట్టూ ఉన్నటువంటి సలహాదారులు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ ద్వారా కొన్ని టెక్నికల్ పదాలు వాడుకొని విజన్ 2020 అని ఒక డాక్యుమెంట్ని తయారు చేశాడు. మొత్తం 2 రాష్ట్రాలు, అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుంచి అందరూ ఆఫీసర్లందరినీ పిలిచి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి అప్పుడు ఏకే పరీదా గారు లాంటి వాళ్ళు మానిటర్ చేయటం, ఈ జన్మభూమి పథకాన్ని ఇలా చేయడం జరిగింది. సో నేను అప్పుడు డైరెక్ట్గా ఆఫీసర్గా ఉన్నాను కాబట్టి నాకున్న అనుభవాన్ని చెప్తాను. ఈ జన్మభూమి అనే పదం చేసినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆఫీసర్ల మీద విపరీతమైన ప్రెషర్ ఉండేది. ఆఫీసర్ల మీద ఏది వారానికి ఒక ప్రోగ్రాం, అంటే సంవత్సరంలో 4 ప్రోగ్రాం చేసేవాళ్ళు. సంవత్సరం అంటే 3 నెలలకు ఒక ప్రోగ్రాం చొప్పున చేస్తూ పోయారు ఆయన. ఈ 3 నెలలకు ఒక ప్రోగ్రాం ఎలా ఉండేదంటే అది ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క పేరు పెట్టడం జరిగింది. ఉదాహరణకి ఈ 3 నెలల్లో చేసే ప్రోగ్రాం జన్మభూమికి హాస్పిటల్ని డెవలప్మెంట్ చేయాలని దానికి ఒక ప్రోగ్రాం పెడతాడు. అలాగే ఇంకొక, అంటే ఇవన్నీ చాలా మంచిగా ఉంటాయి చూడటానికి, చాలా చాలా ప్రోగ్రెసివ్గా అనిపిస్తాయి అన్నమాట. అలాగే బాల కార్మికుల్ని ఫ్యాక్టరీల నుంచి వాళ్ళలో పని చేయకుండా బాల కార్మికుల యొక్క వాళ్ళ యొక్క పరిస్థితికి మనం విభిన్నంగా పనిచేయాలి, వాళ్ళంతా ఐడెంటిఫై చేయాలి. కాబట్టి దాని నుంచి మనం విముక్తి చేయడం కోసం అదొక ప్రోగ్రాం తీసుకుంటారు. అలాగే లిటరసీ మీద ఒక ప్రోగ్రాం, ఒకసారి ప్రోగ్రాం, ఇట్లా సంవత్సరంలో 4 దాదాపుగా ప్రోగ్రాంలు తీసుకుంటే ఈ ప్రోగ్రాములు వెనక దీంతో పాటుగా కొన్ని ఫండ్స్ కూడా రిలీజ్ చేసేసి వర్క్స్ అనేవి కొన్ని చేస్తూ ఉంటారు. ఈ వర్క్స్లో వచ్చేసరికి ఎలా ఉంటుంది, పబ్లిక్ పార్టిసిపేషన్ అనే పేరు మీద 80-20%, అంటే 20% ఏమో పబ్లిక్ పార్టిసిపేషను, 80% గవర్నమెంట్ ఇచ్చేటట్టుగా. ఉదాహరణకి ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఇలాంటి ఏరియాలో. అదే జనరల్ వర్క్ అయితే 60-40 అని, లేకపోతే 70-30 అని, ఇలాంటి కొన్ని కాంబినేషన్స్ తోటి వర్క్ స్టార్ట్ చేసేవాళ్ళు. దీన్ని ఏం చేసేవాళ్ళు, చాలా తెలివిగా జన్మభూమి కమిటీలని ఏర్పాటు చేసేవాళ్ళు. సో ఈ జన్మభూమి కమిటీలంతా ఎవరో కాదు, తెలుగుదేశం కార్యకర్తలే. తెలుగుదేశం కార్యకర్తలంతా కమిటీగా ఏర్పడిపోయి ఈ 70-30లో కానీ లేక 80-20లో చేసే వర్క్లన్నీ కూడా ఏం చేస్తారంటే మొత్తం వాళ్ళే చేసేవాళ్ళు. అక్కడ కాంట్రిబ్యూషన్ ఉండదు, ఏమీ ఉండదు. ఆఫీసర్లకు కూడా ఏంటంటే లెక్కలు కావాలి, మళ్ళీ ఆ ప్రెషర్ ఉంటుంది, పైనుంచి కలెక్టర్ దగ్గర చూపించాలి, కలెక్టర్ ఏమో సీఎం గారికి రెస్పాన్సిబుల్గా సమాధానాలు చెప్పుకుంటూ పోవాలి. అందుకని ఏం చేసేవాళ్ళు, పటాపటా ఇక డైరెక్ట్గా ఇచ్చేసి నామినేషన్ పద్ధతిలో వర్క్లు ఇచ్చినట్టే అవి. వాటికి టెండర్లు ఉండవు, వాటికి ఒక ప్రొసీజర్ ఉండదు. సింపుల్గా పబ్లిక్ పార్టిసిపేషన్ అనే ఒక పేరు పెట్టేసేసి ఆ వర్కులు చేసేయటం, ఆ మైనస్ చేయటం, ఆ 30% లేకపోతే ఆ 20%, 15% మైనస్ చేసేసి వర్కులు చేయటం. అంటే జన్మభూమి కమిటీల పేరు మీద తెలుగుదేశం కార్యకర్తల బాగుపడటం కోసం ఏర్పరిచిందే ఈ జన్మభూమి కార్యక్రమం. ఇది విజన్ 2020లో ఒక కార్యక్రమంగా ఆయన తీసుకున్నాడు. దీనికి చాలా అందమైన పేర్లు పెట్టి ప్రతిసారి కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా
3 నెలలకు ఒకసారి చేసే ప్రోగ్రాము చాలా అందంగా ఉంటుంది. అది దాని విజన్ ఎంతవరకు ఉంటుందంటే గ్లోబల్గా ప్రచారం ఉంటుంది. చంద్రబాబు గారికి ఉన్నటువంటి తెలివితేటలతోటి, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి కమ్యూనిటీ బ్యాక్గ్రౌండ్ తోటి యుఎన్ఓలో ఉన్నటువంటి 194 దేశాలలో దాదాపుగా 100 దేశాలకు పైగా ఈయన మనుషులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఏం చేసేవాళ్ళు, అక్కడ లోకల్గా ఉన్న పేపర్లోను, లోకల్గా ఉన్నటువంటి పీరియాడికల్స్లో కూడా ఈయన చేస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉంటాయని చక్కగా ప్రచారం చేయడం జరిగేది. అవన్నీ కలిపి చంద్రబాబు గారు ఒక బుక్లెట్ కూడా రిలీజ్ చేసేసాడు. ఏది, ఇన్ని దేశాల్లో మా చంద్రబాబు గారి యొక్క పరిపాలన అద్భుతంగా ఉంది అనే పేరు మీద రిలీజ్ చేయడం జరిగింది. అది నిజమేనేమో అమ్మో అనుకున్నాం. అప్పుడు ఆ 99 ఎలక్షన్లో ఈయన తప్ప ఇంకెవరో లేరని భారతదేశం అంతా చెప్పుకునేటట్టుగా చేసి 99 ఎలక్షన్లో వారు మళ్ళీ రెండోసారి గెలిచారు. సో అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు మళ్ళీ ఇప్పుడు గెలిచారు, చాలా సంతోషం. మీరు ఈ జన్మభూమి కార్యక్రమం పేరు మీద పెడతారో లేకపోతే మళ్ళీ ఏదైనా కొత్త కార్యక్రమాన్ని తీసుకుంటారో మాకైతే తెలియదు. కానీ మేము ఈసారి ఏమడుగుతున్నామంటే, మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు, ప్రజలకు ఏదో చేస్తాము, మళ్ళీ ఈ 47 అనేది కొత్తగా క్రియేట్ చేశారు స్వర్ణాంధ్ర పేరు మీద. ఈ 47 వరకు మరి ఎవరు ఉంటామో, అప్పుడు రాజు ఎవరు, ప్రజలు ఎవరు, ఎలా ఉంటారో ఎవరో మాకేం తెలియదు. కాబట్టి మేమేం అడుగుతున్నామంటే, మళ్ళీ మీరు పెట్టే కార్యక్రమాల్లో మేము అడిగేది ఒకటే. ఏమడుగుతున్నాం, మనకి ప్రభుత్వంలో అందరికీ సంబంధించినటువంటిది, మొత్తం ప్రభుత్వం అంటే ప్రజలందరిది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 5.5 కోట్ల మంది జనాభా ఉన్నారు. భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. సరే, మనకు అది వద్దు. ఈ 5.5 కోట్లకు సంబంధించినటువంటి మొత్తం భూమి మందే కదా, ప్రభుత్వందే కదా. దీంట్లో 2-3 రకాల భూములు ఉన్నాయి. ఒకటి, పారిశ్రామికవేత్తలకు ఇచ్చినటువంటి భూమి ఉంది ఖాళీగా చాలా చోట్ల. 2, ఎండోమెంటు పేరు మీద అంటే దేవాదాయ శాఖ కింద ఉన్నటువంటి భూములు ఉన్నాయి. అలాగే 3, ఇతర ప్రభుత్వ భూములు, బంజర భూములని, రకరకాల భూములన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ మీరు ఏం చేస్తారంటే, మీరు చెప్పే బడుగు బలహీన వర్గాలు, లేకపోతే గతంలో ఆయన చెప్పినాడు, ఆయన అయితే పాట పాడేటోడు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలను పాట పాడేటోడు. మీరు సింపుల్గా బడుగు బలహీన వర్గాలని ఇందిరాగాంధీ దగ్గర నుంచి మాకు పేరు పెట్టేసినారు. మేము బడుగులము బలహీన వర్గాల తర్వాత విషయం. కానీ మాకు కావాల్సింది మాత్రం ఈ భూములన్నీ కూడా ఈసారి మీరు పెట్టే కార్యక్రమాల్లో లెక్కలు తీయించండి ఆఫీసర్లతోటి. ఎంత భూమి ఉంది మొత్తం మన రాష్ట్రంలో, ఎన్ని హెక్టార్లు లేక ఎకరాల భూమి ఉంది, ఈ భూమిలో ఎంత ఆక్రమణలో ఉంది, ఆక్రమించుకున్న కులాలు ఎవరు, ఈ లెక్కలు తీయించండి. జన్మభూమి కార్యక్రమం పెడితే దాంట్లో, లేకపోతే మళ్ళీ శ్రమదాన కార్యక్రమం, లేకపోతే మళ్ళీ ప్రజల వద్దకు పాలు, ఏదో మొత్తానికి అలాంటిది ఏదో మీరు పెడతారు. ఖచ్చితంగా మళ్ళీ ఆఫీసర్లని సమాయత్తం చేస్తారు. ఆఫీసర్లని మీరు ఖాళీగా ఉంచరు, ఎందుకంటే మేము చూసాం కాబట్టి. ఆఫీసర్లతో పరిగెత్తించి పనిచేసే లక్షణం మీకుంది, చాలా సంతోషం. మేము కూడా చాలా హ్యాపీగా పనిచేసాం ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా మేమేం అడుగుతున్నాం, మీరందరూ కూడా మీరు ఎప్పుడు పాలిటిక్స్లో విన్ అయినా కానీ, లేక ప్రతిపక్షంలో ఉన్నా కానీ, మీరు కానీ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ అచ్చంగా ప్రజల కోసమే బతుకుతున్నట్టుగా మాటలు చెప్తూ ఉంటారు. ఆ ప్రజలంటే మేమే. 85% ప్రజలు, 85 నుంచి 90% మంది ప్రజలు మేమే ఉన్నాం. ఎస్సీలమి, ఎస్టీలమి, బీసీలమి, మైనార్టీలమి. మరి మా కోసం మేము అడిగే చిన్న పనులు ఇవన్నీ. ఆఫీసర్ల ద్వారా ఈ ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎంత ఆక్రమణలో ఎంత ఉంది. ఉదాహరణకి మా నోటీస్కి ఎలా వస్తుంది, ఒక మెయిన్ రోడ్లో 1 ఎకరం కొంటారు, మీ కులపోళ్ళు లేకపోతే రెడ్డి గారో లేకపోతే ఇంకొక మీ చౌదరి గారో కొంటారు. 2 ఎకరాలు కొనటం, దాని వెనకున్న 100 ఎకరాలు ఆక్రమించుకుంటున్నారు. ఇది మరి మాకు తెలియదు. మా వాళ్ళు అమాయకులు, మా చదువులు అంతంత మాత్రమే. మీరు ఇవన్నీ బయట పెట్టండి. మేము కూడా గొప్పవాళ్ళని మేము కూడా ఎక్కడో గ్లోబల్లో వాళ్ళు పోగొట్టం కాదు, మేమే చెప్పుకుంటాం, గొప్పగా చెప్పుకుంటాము. అలాగే ఇంకొక విషయం ఉంది, ఒక భూమే కాకుండా మున్సిపాలిటీల్లో లేఅవుట్ల పేరు మీద ఖాళీ స్థలాలు ఉంటాయి. గతంలో ఒకసారి నాలాంటి ఆఫీసర్ ఎవరో ఒకళ్ళు కొంచెం దీని మీద డిస్కస్ చేయబట్టి ఏం జరిగిందంటే, ఒక ఎంక్వైరీ చేసేసి 3900 పైగా లేఅవుట్లో ఉన్నటువంటి ఖాళీ స్థలాలు ఉన్నాయని ఆనాడు ఒక చిన్న రిపోర్ట్ తయారు చేసింది ప్రభుత్వం. అదేమైందో ఒకసారి బయటికి తీయండి. ఈ 3900ఏనా, లేకపోతే ఇంకా ఎన్ని వేల ప్లాట్లు, ఎన్ని వేల ఎకరాలు మున్సిపాలిటీల్లోనూ పంచాయతీల్లో ఉందో మీ కమిటీల ద్వారా మీరు చేయబోయే ఈ 2047 ప్రోగ్రాం ద్వారా లెక్కలు తీయండి. ఎవరెవరు మా నోటీస్కి వచ్చినవి ఏంటంటే, పత్తి మిల్లులు, మున్సిపాలిటీ లేఅవుట్లలో పత్తి మిల్లులు పెట్టినారు, అలాగే సినిమా హాళ్ళు కట్టినారు, పెట్రోల్ బంకులు పెట్టుకున్నారు,
అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి సొంత ఫ్యాక్టరీలు ఆక్రమించేసి ఈ భూములను ఆక్రమించి పెట్టుకున్నారు. ఇంకా ఇవేనా, ఫంక్షన్ హాళ్ళు, తర్వాత ఇళ్ళు కట్టుకున్నారు. ఇట్లా రకరకాల పద్ధతుల్లో మున్సిపాలిటీలు వేల కోట్లు, కోటాను కోట్ల రూపాయల ఆస్తుల్ని ఆక్రమించుకొని కట్టుకున్నారు. వాటికి లెక్కలు తీయండి సార్, లెక్కలు తీసి అవి మొత్తం బయట పెట్టండి. మీరు మీ మధ్య జీవోలు రిలీజ్ చేశారు కదా, ఏది వైట్ పేపర్ పేరు మీద మన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అక్రమాలు, చేసిన అప్పులు, లేకపోతే రకరకాలుగా చేశారు కదా, అవన్నీ మీరు బయటికి తీయండి. ఇదే పద్ధతులు ఇప్పుడు మేము అడిగాయి కూడా ఈ భూములు బయటికి తీయండి. అలాగే పంచాయతీల్లో ఈ మధ్య ఏం జరిగింది, పార్కుల పేరు మీద భూములు లాగేసుకున్నారు. చిత్రం ఏంటో సార్ మీకు తెలుసో లేదో, ఈ పార్కుల పేరు మీద భూములు ఎక్కడ లాక్కున్నారు తెలిసిన, కేవలం ఎస్సీలు బీసీల కాలనీల్లో ఉన్న స్థలాలు లాగేసుకున్నారు. మరి అగ్రకులాల స్థలం వాళ్ళ కాలనీల్లో వాళ్ళ ఏరియాలో ఉన్న స్థలాలు లాక్కోలేదు. చాలా విచిత్రంగా ఉంది పార్కుల పేరు మీద. అంటే హరితమంతా కూడా వీళ్ళకేనా, వాళ్ళకి అవసరం లేదా? అంటే ఎక్కడ ఈ నోరు లేనోడు ఎక్కడుంటే వాడినే నాశనం చేయాలి, వాడినే బాధాలి, వాడినే చంపేయాలి అనే ఒక ఏంటి పాలసీ? కొంచెం మీరు చాలా మంచిగా మాట్లాడుతున్నారు, మొత్తం ప్రజలకు అన్నీ చేసి పెట్టే పరిస్థితిలో మీరున్నారు. దయచేసి పంచాయతీల్లో ఉన్న పార్కుల పేరు మీద కానీ లేకపోతే ఇంకో పేరు మీద కానీ ఉన్నటువంటి భూముల లెక్కలు కూడా బయటికి తీయండి, ఏది లేఅవుట్లు లేకుండా ఆక్రమించుకున్నవి. అలాగే ఈ మధ్య తెలంగాణలో మీరు తెలంగాణ ఎక్సైజ్ పాలసీని స్టడీ చేయించారు, సంతోషం. మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఎందుకంటే కాస్తో కోస్తో తెలంగాణలో ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి గౌడ్ కమ్యూనిటీకి అలాగే ఎస్సీ కమ్యూనిటీకి రిజర్వేషన్లు ఇచ్చినారు. మీరు ఈ మధ్య తెలంగాణ ఎక్సైజ్ పాలసీని స్టడీ చేసి అక్కడేమి ఇచ్చినట్లేరే, ఎస్సీలకు రిజర్వేషన్ లేదు అక్కడ. ఎక్సైజ్ ఏది షాపులు మొత్తం మీ వాళ్ళే, పేరుకు మహిళలు పెట్టినారు, ఆ మహిళలు కూడా మీ వాళ్ళే. అంటే ఎస్సీలు పనికిరారా, ఎస్టీలు పనికిరారా? అలాగే అసలు ఈ వృత్తి మీద ఆధారపడినటువంటి కులాలు ఉన్నాయి బీసీలు, వాళ్ళు పనికిరాలేదా? వాళ్ళని ఎందుకు మర్చిపోయారు? అలాగే కాంట్రాక్టర్లు ఎప్పటి నుంచో ఉంది, మేము ఆఫీసర్లు అయినప్పటి నుంచి చూస్తున్నాం. కాంట్రాక్టులకి వడ్డేర కమ్యూనిటీకి వడ్డేర సొసైటీ పేరు మీద కాంట్రాక్టులు ఇవ్వాలి. అది కూడా లెక్కలు తీయండి. ఈ వడ్డేర కమ్యూనిటీకి ఎన్ని కాంట్రాక్టులు ఇచ్చారు, ఎన్ని కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చారు లెక్కలు తీయండి. అలాగే ఎస్సీ సొసైటీలకి ఎన్ని కోట్లు ఇచ్చారు? అసలు కాంట్రాక్టులు అనేవి వీళ్ళకి తెలుసా ఉన్నాయన్న సంగతి? కాంట్రాక్ట్ ఎక్కడైనా చేశారా, వీళ్ళు ఎక్కడైనా సంపాదించుకున్నారా కాంట్రాక్టుల పేరు మీద? సార్ చివరికి ఎస్సీ పేరు మీద ఇచ్చే కాంట్రాక్టులు మీరే లాగేసుకుంటున్నారు, వడ్డేర సొసైటీ పేరు మీద ఇచ్చే కాంట్రాక్టులు మీరే లాగేసుకున్నారు. ఇంకా ఆ చట్టాలు ఎందుకు, ఆ రాజ్యాంగం ఎందుకు, ఆ జీవోలు ఎందుకు? ఇంత దుర్మార్గమా? మరి కాంట్రాక్టులు అలాగే ఉన్నాయి. ఏ విషయాన్ని తీసుకున్నా ఈ దేశంలో లేక మన రాష్ట్రాల్లో ఇంత దోపిడీ ప్రభుత్వమే చేస్తుంది. ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కులాలు, ఈ 2 కులాలు మాత్రమే ఈ రకంగా చేస్తున్నాయి. ఇవన్నీ మీరు భవిష్యత్తులో చేయబోయే ఈ స్వర్ణాంధ్ర 47లో మొత్తం బయటపెడితే బ్రహ్మాండంగా మేము కూడా మీరు చేసిన గొప్పతనాన్ని ప్రపంచమే కాదు మేము కూడా అంగీకరించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్. సార్ పూర్ణచంద్ర గారు ఫైనల్గా మీరు మాట్లాడండి. ఇప్పుడు ఇందులో ఇందాక వందన్ కుమార్ గారు చెప్పింది కానీ నేను చెప్పేది కానీ ఒకటే విషయం అండి. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఈ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే జనాభా దామాషా పద్ధతిలో భూముల్లో వాటా కావాలి, గనుల్లో వాటా కావాలి, అలానే ఇసుక రీచుల్లో వాటా కావాలి. అన్నిట్లో జనాభా దామాషా పద్ధతిలో మీరు గనక వాటాలు ఇచ్చినట్లయితే ఈ ప్రభుత్వం అందరి తలసరి ఆదాయం పెరుగుతుంది. మీ తలసరి ఆదాయం మీకే గనులు కాబట్టి, మీకే మైన్స్ కాబట్టి, మీరే తీసుకుంటున్నారు కాబట్టి మీ సంపద పెరుగుతుంది. ఎడవల్లి గ్రామ దళితుల యొక్క ఎస్సీ ఎస్టీ ప్రజల యొక్క తలసరి ఆదాయం ఇప్పుడు తగ్గింది. పెరగాలంటే జనాభా దామాషా పద్ధతులు, అటు కాంట్రాక్టులు కావచ్చు, లిక్కర్ షాపులు కావచ్చు, జనాభా దామాషా పద్ధతులు ఇవ్వండి, కులగణన చేపట్టండి, ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధిని అంచనా వేసి ఖచ్చితంగా మీరు ప్రజల్ని మీ 2047 స్వర్ణాంధ్ర అప్పుడే సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి జె పూర్ణచంద్రరావు గారికి అలాగే వందన్ కుమార్ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.